వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వీదర్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయమనేసి ప్రతి వీడియోలో అడుగుతుంటాను కదా. సో ఎక్కువ మంది కామెంట్ చేసేది ఏంటంటే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి అండ్ దట్టు తెలుగు లాంగ్వేజ్ బేస్ చేసుకునే జాబ్స్ ఉంటే ఫస్ట్ పోస్ట్ చేయబ్రో అనేసి చాలామంది కామెంట్ చేస్తుంటారు. ఎస్, ఈరోజు మనకి తెలుగుతో పాటుగా కొన్ని వేరే లాంగ్వేజెస్ కూడా మనకి మంచి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకునే ఛాన్స్ అయితే మనకైతే ఉంటుంది. ఫుల్ టైం రోల్ గైస్ ఇది కూడా. ఓకే, సో కరెక్ట్గా చెప్పాలంటే మనకి సో పర్ మంత్ ఒక 25,000 వరకు కూడా ఓకే మీ యొక్క వర్క్ బేస్ చేసుకుని ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 25,000 వరకు కూడా మీరైతే ఆన్ చేసే క్యాపబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, సో కంపెనీ చూసుకుంటే మనకి టెక్స్ట్ బుక్, ఓకే టెక్స్ట్ బుక్ నుంచి మనకు ఒక రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేసే తెలుగు ట్రాన్స్లేటర్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తారు. సో తెలుగుతో పాటుగా వేరే వేరే లాంగ్వేజ్ ఉన్నాయి కూడా, ఆ లాంగ్వేజ్ మీకు చూపిస్తాను. ఈ తెలుగు ట్రాన్స్లేటర్ రోల్ అసలు ఏంటి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ కంపెనీ అసలు ఏం చేస్తుందంటే, టెక్స్ట్ బుక్ కంపెనీ ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడింగ్ ఎడిటెక్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే టెక్స్ట్ బుక్ వాళ్ళు సో డిఫరెంట్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్ యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పాలంటే సో చూడండి ఒకసారి యూపీఎస్సీ అని, ఎస్ఎస్సి అనేసి, పోలీస్ కానిస్టేబుల్కి ఎగ్జామ్స్ ఉంటాయి. మనకి టీచింగ్ సంబంధించి డిఎస్సి అని మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్స్, ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్కి కావాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వీళ్ళు కోర్సెస్ రన్ చేస్తుంటారు. చాలా ఎక్కువ మంది ఈ కోర్సెస్ చాలా తక్కువ ప్రైజింగ్ ఉంటుంది అన్నమాట. ఆ కోర్సెస్ తీసుకొని చాలామంది చదువుకుని ఉంటారు. ఓకే, సో మనకి ఆ కోర్సెస్ అంటే ఆ సబ్జెక్ట్ మీద కోర్సెస్కి కంటెంట్ ఏవైతే ఉందో ఆ కంటెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కావాల్సి వస్తుంది. సో అందుకే ఇప్పుడు ప్రెజెంట్ తెలుగు ట్రాన్స్లేటర్స్ కావాలన్నమాట. అంటే సో వీరికి సబ్జెక్ట్స్ యొక్క టెక్నికల్ కంటెంట్ ఏవైతే ఉందో దాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని, ఇంగ్లీష్లో ఉంటుంది కంటెంట్, ఆ ఇంగ్లీష్లో అర్థం చేసుకున్న కంటెంట్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం, లేకపోతే తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం, ఈ వర్క్ అయితే మీరైతే చేస్తారన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ రోల్కి అప్లై చేయడం కోసం మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా, ఏ స్ట్రీమ్లో చేసినా, ఎప్పుడు చేసినా పర్వాలేదు, మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు అన్నమాట. ఓకే, ఏంటి ఇంగ్లీష్లో కొద్దిగా బాగా అర్థం చేసుకుని దాన్ని తెలుగులోకి మీరు నీట్గా ట్రాన్స్లేట్ చేయగలిగితే చాలు. అందుకే కొద్దిగా టెక్నికల్ డిగ్రీ వాళ్ళైతే అడుగుతున్నారన్నమాట. ఓకే, సో మంచి అప్డేట్ గైస్. ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కోసం కావాల్సిన ప్రొసీజర్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అన్నీ కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. గ్రేట్ గైస్, చూడండి మనకి టెక్స్ట్ బుక్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్న కెరీర్ పేజ్లో ఇప్పుడు ప్రెజెంట్ ట్రాన్స్లేటర్ రోల్కి హైరింగ్ అయితే జరుగుతుంది. గుజరాతీ, తమిళ్, తెలుగు, మరాఠీ అండ్ హిందీ లాంగ్వేజ్కి అయితే ప్రెజెంట్ ఈ టోటల్గా ఇక 5 జాబ్స్కి ఆర్ 5 లాంగ్వేజెస్కి అయితే ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళకైతే అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. సో అందులో మనకు తెలుగు ఉంది కాబట్టి అందుకే వెంటనే తెలుగు తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా లాంగ్వేజ్ వస్తే మిగతా లాంగ్వేజ్ కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ 2 లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో వీదర్కి పేజ్లో ఉంటే చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో చాలామందికి డౌట్ వస్తుంది, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడు కూడా అప్డేట్ చేస్తుంటారు వాళ్ళకి యాప్. సో అందుకని కింద మోర్ అని కనిపిస్తుంది, మోర్ మీకు ఇచ్చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లోని వీదర్కి పేజ్తో ఉన్న జాబ్ లింక్ ఉంటుంది, అప్లై లింక్. అక్కడ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేసి అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ ఇంటర్న్ రోల్కి ఫుల్ టైమ్ రిమోట్ చక్కగా మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. కంటెంట్ మీద మనకైతే వర్క్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి, మనకి నేను చెప్పాను కదా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడింగ్ ఎడిటెక్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో 8 years నుంచి ఆపరేట్లో ఉంది ఇది. సో మనకి బ్యాంకింగ్ జాబ్స్ ఆర్ బ్యాంకింగ్కి సంబంధించి ఎస్ఎస్సి, రైల్వేస్, గేట్, యూపీఎస్సి, టీచింగ్, మెనీ మోర్ కేటగిరీస్, చాలా కేటగిరీస్లోని వీళ్ళైతే కోర్సెస్ అయితే రన్ చేస్తుంటారు. అరౌండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు 4.2 crores స్టూడెంట్స్ 700+ crores క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుని వెబ్ యాప్ వీళ్ళు ఒక యాప్ యూజ్ చేసి నేర్చుకుంటుంటారట. సో చాలా సూపర్ కదా. సో ఈ పొజిషన్లో ఏంటంటే వీళ్ళు హైలీ మోటివేటెడ్ క్యాండిడేట్ కావాలట వీళ్ళకి. సో వీళ్ళు ఏం చేయాలంటే ట్రాన్స్లేట్ చేయగలగాలి. అంటే యాక్యురేట్ ట్రాన్స్లేషన్, క్వశ్చన్స్ ఉంటాయి, నోట్స్ ఉంటుంది, మెటీరియల్స్ ఉంటాయి, వాటిలన్నింటికి కూడా మీరు చదివి మీరైతే తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ అయితే చేయాలి. ఇంగ్లీష్ టు తెలుగు చేయాలి, లేకపోతే వైస్ వెర్స్ అంటే తెలుగు టు ఇంగ్లీష్ కూడా చేయాల్సి వస్తుంది. అంటే మీకు 2 లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ప్రూఫ్ రీడ్ అండ్ ఎడిట్. సో ఆల్రెడీ ఉన్న కంటెంట్ని మీరు ప్రాపర్గా ప్రూఫ్ రీడ్ చేయాలి. ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నా, రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఆ సెంటెన్సెస్ కరెక్ట్గా లేకపోయినా అవన్నీ కూడా ప్రూఫ్ రీడ్ చేసి దాన్ని కూడా ప్రాపర్గా మీరు రివ్యూ చేసి ట్రాన్స్లేట్ చేయగలగాలని చెప్తున్నారు. డిఫరెంట్ టీమ్స్తో కొలాబరేటివ్ వర్క్ చేయాలి. లాంగ్వేజ్ ప్రొఫెషనల్స్ మీకు అయితే ఉండాలి, తెలుగులోని యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో అని చెప్తున్నారు. సో డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఎనీ వర్టికల్ ఏ లాంగ్వేజ్లోనైనా
ఏ స్ట్రీమ్లోనైనా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. కొంతమంది ట్రాన్స్లేషన్ లింగ్విస్టిక్లో కూడా కొంతమంది డిగ్రీ చేస్తుంటారు. సో వాళ్ళకి ఇంకా యాడ్ అవుతుంది. అటెన్షన్ డీటెయిల్స్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. మీకు ఏమైనా ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు అయితే ఇస్తారు. అప్లై మీద అయితే క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, మీకు రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. కైండ్లీ మెన్షన్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్. మీరు ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఏమైనా అపీర్ అవుతే ఆ యొక్క గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయమంటున్నారు. డూ యూ నో తెలుగు టైపింగ్ అనేసి ఇచ్చారు. ఎస్, తెలుగు టైపింగ్ సో మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటుంది, లేకపోతే గూగుల్లో సర్చ్ చేసి నేర్చుకోండి కూడా. ఓకే, సో తెలుగు టైపింగ్ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే వెంటనే మనకైతే ఇంటిమేట్ చేయండి. వితిన్ 1 వీక్లో మనకైతే రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి వెంటనే కూడా వచ్చేయచ్చు. ఒకవేళ వస్తే కనుక తప్పకుండా మనకైతే ఇంటిమేట్ చేయండి. మనకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనమైతే అప్డేట్ ఇద్దాం. అక్కడ ప్రాపర్గా మీ యొక్క కామెంట్కి తగ్గట్టుగా ఉన్న జాబ్స్ అన్ని కూడా మేమైతే పోస్ట్ చేస్తాం. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన యొక్క సోషల్ మీడియా లింక్స్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. ఇంకొక మంచి ఎక్సలెంట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.